అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ప్రైజ్ లోడండి. మరి ప్రతి ఒక్కరు ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది అయితే నాతో కలిసి ఏకీభవిస్తున్నారో మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండో, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, సృష్టికర్త అయిన ఆ యేసయ్యకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీ సమస్యలు, మీ బంధకాలన్నింటినీ తొలగింపబోతున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి కష్టము, ప్రతి కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నాడండి. మీరు హృదయంలో ఉన్న ప్రతి బాధ, వేదన దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈరోజు మీ హృదయంలో అనేక వేదనతో నిండి ఉన్నారేమో కదండి, లోతుగా ఉన్నారేమో, మరి బాధతో ఉన్నారేమో, వేదనతో ఉన్నారేమో. అయితే దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడండి. ఈరోజు నీ కన్నీళ్ళు, నీ కష్టము, నీ బాధ, నీ వేదన ఎవరు చూడట్లేరని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీ కష్టం వెనుక నీ దేవుడు ఉన్నాడండి. మీ కన్నీళ్ళు వెనుక దేవుడు ఉన్నాడండి. మీ బాధల వెనుక దేవుడున్నాడు. దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ప్రతి ఆటంకాలు తొలగించే దేవుడు అండి. ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఎంతమంది అయితే మరి ప్రార్థిస్తున్నారో, ఎంతమంది అయితే దేవుణ్ణి అడుగుతున్నారో మీ జీవితంలో అనేక మేలులతో దేవుడు జరిగించబోతుందండి. ఈరోజు నువ్వు బ్రతకడానికి కదండి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదండి. ప్రశాంతత ఉండదు, మీ కుటుంబంలో ఆదరించే వారు ఉండదు, ఆనందం ఉండదు కదండి. ఈ లోకంలో బ్రతకాలంటే మరి అనేక కష్టాలు, అనేక బాధలు ఉంటాయి. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థన నాతో కలిసి ఇస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవుడు ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థన వింటున్నారో మీ జీవితంలో మీ దేవుని కృప మనకు తోడే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. మీ జీవితంలో అనేక మేలులు దేవుడు జరిగించబోతుండు. కాబట్టి నాతో కలిసి మరి ప్రార్థించండి. మీ కుటుంబంలో దేవుడు విజయం ఇవ్వబోతుంది. ఈ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ ప్రార్థన నీ జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా మీ సమస్యలు, మీ బంధకాలన్నీ తొలగిపోతాయి. గమనించండి, మరి ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చే దేవుడు అండి. ప్రార్థన ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు. కాబట్టి నాతో కలిసి ఏకీపించండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసయ్య, ప్రతి కుటుంబాన్ని ముట్టండి, తాకండి, దీవించండి, ఆశీర్వదించండి, పోషించి సంరక్షించండి. యేసుప్రభ, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నాతో కలిసి ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగాక, గొప్ప ఆశ్చర్యం వాళ్ళు చూడునుగాక. యేసుప్రభ, ఈరోజు శాంతి, సమాధానం, నెమ్మది కలగచేయండి. యేసుప్రభ, వారికున్న శోధన, వారికున్న వేదన తీసివేయండి. యేసుప్రభ, సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి, ప్రశాంతత దయచేయండి, శాంతి, సమాధానము, నెమ్మదిని కలగచేయండి. యేసుప్రభ, ఈరోజు ఎంతమంది వ్యాపారం చేసుకుంటారో నైనా, వివాహం కొరకు ప్రార్థిస్తున్నారేమో యేసయ్య, నైనా ప్రయాణిస్తున్నారేమో యేసయ్య, నైనా తొందరపాటు వల్ల వాళ్ళు ఏ నష్టము కలగకుండా యేసుప్రభ మీరే కార్యం జరిగించండి. యేసయ్య, నైనా నువ్వే సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఏకీభవిస్తున్నారో, ఉదయకాల ప్రార్థన వింటున్నారు యేసయ్య, ఈరోజు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారేమో యేసయ్య, డబ్బును వృధా చేస్తున్నారేమో యేసయ్య, నైనా వారు ఏ విషయంలో వృధా పరచకుండా, సమయాన్ని వృధా పరచకుండా యేసుప్రభ వారు నాయన దేవా నీలో గడుపుటకు శక్తిని, బలమును అనుగ్రహించండి, జ్ఞానమును అనుగ్రహించండి. యేసుప్రభ నువ్వే సహాయము దయచండి, అద్భుతాన్ని జరిగించండి. యేసుప్రభ, ఈరోజు ఎవరికి జ్ఞానం కొద్దుగా ఉందేమో యేసయ్య, సంతోషం కొద్దుగా ఉందేమో యేసుప్రభ, శాంతి కొద్దుగా ఉందేమో యేసయ్య, వారికి మీరు దయచండి. యేసుప్రభ, నాయన నువ్వే సహాయం దయచండి. యేసుప్రభ, నువ్వే అద్భుతాన్ని జరిగించండి. యేసయ్య, ధైర్యం లేదేమో యేసుప్రభ, సమాధానం దయచండి, ప్రేమను దయచండి. దేవా నువ్వే కార్యం చేయండి, ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి. యేసుప్రభ, నీ జ్ఞానాన్ని, సంతోషాన్ని వారికి అనుగ్రహించండి. యేసుప్రభ, మీరే సహాయం చేయండి, ఒక ధైర్యాన్ని దయచండి, మంచితనాన్ని దయచండి. యేసయ్య, వారు నేను ఎవరిని అన్యాయం చేయదు, ఎటువంటి గర్వం వాళ్ళు ఉండొద్దు యేసుప్రభ, ఎవరికి ద్రోహం తలపడదు యేసుప్రభ, సోమర్తనంగా ఉండొద్దు యేసుప్రభ, మీరే కార్యం జరిగించండి. యేసయ్య, నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి యేసుప్రభ, మీరే కార్యం జరిగించండి. యేసుప్రభ, నైనా వారికున్న సమస్య, వారికున్న బాధ తీసివేయండి. యేసయ్య, మరి ఎంతగానో వేదన చెందుతున్నారేమో, బాధపడుతున్నారేమో యేసయ్య, ఏడుస్తున్నారేమో యేసయ్య, ఈరోజు మౌనంగా ఉండి ఎవరికి చెప్పుకోలేక యేసుప్రభ వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతున్నారేమో, మాట్లాడలేకపోతున్నారేమో యేసయ్య, నైనా నువ్వే సహాయము దయచేయండి, అద్భుతం జరిగించండి. యేసయ్య, వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చట్లేదేమో యేసుప్రభ, ఎందుకంటే ఆ సమస్యలు, బాధలు చూసి యేసుప్రభ, ఇబ్బందులు చూసి నలిగిపోతున్నారేమో యేసుప్రభ, మీరే కార్యం చేయండి. యేసుప్రభ, వారి లైఫ్లో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. యేసయ్య, నైనా నువ్వే సహాయము దయచేయండి. యేసయ్య, నైనా వారి బాధ్యత మీరు తీసుకోండి. యేసుప్రభ, నైనా వారు నిన్ను ఆశ్రయిస్తున్నారు యేసుప్రభ, వారి పోరాటంలో
జయించే శక్తిని వారి ప్రయాణంలో యేసుప్రభా వాళ్ళ జీవిత ప్రయాణంలో యేసుప్రభా వారు సాగిపోయేటకు శక్తిని బలమును అనుగ్రహించండి యేసుప్రభా. మీరే సహాయము చేయండి, అద్భుతం జరిగించండి. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు నీకే వందనాలు యేసుప్రభా, నీకే స్తోత్రం యేసుప్రభా. ప్రతి కుటుంబం దర్శించండి యేసుప్రభా, నీ నామంలో అడుగుచున్నాం యేసుప్రభా. నైనా దేవ అప్పు సమస్యలో ఉన్నాడేమో యేసుప్రభా, మీరే దారి చూపించండి, చక్కనైన మార్గం తెరవండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి దేవా. నీ అంతు లేని ప్రేమ వారికి దయచేయండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి, వారి బాధ్యత మీరు తీర్చుకోండి యేసుప్రభా. నైనా నువ్వే సహాయము దయచేయండి యేసయ్యా. నేను విశ్వాసము కలిగి ఉన్నాం యేసుప్రభా. ఈరోజు ఎవరైతే నైనా మరి కుటుంబంలో నైనా దేవా మరి ఎంతో బాధతో ఉన్నారేమో యేసయ్యా, ఆ సమస్యలన్నీ ముసుగులో పడిపోయి నైనా బాగా కాక వేదన చెందుతున్నారేమో, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారేమో యేసయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసుప్రభా. నీ నామంలో అడుగుచున్నాను యేసుప్రభా. నైనా నువ్వే కార్యం జరిగించండి యేసుప్రభా. ప్రతి సమస్య ప్రతి బంధకాల నుంచి విడిపించండి, ప్రతి కుటుంబాన్ని ముట్టండి, దీవించండి, ఆశ్రయించండి. వారికున్న సమస్యలు వాళ్ళకున్న బంధకాలన్నీ తొలగిపోనుగా యేసయ్యా. వాళ్ళ జీవితంలో వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసుప్రభా. మీరే సహాయం దయచేయండి యేసుప్రభా. పరిశుద్ధాత్ముడు నీకే వందనాలు యేసుప్రభా. నైనా ఈరోజు మనిషి జీవితం ఒక విచిత్రమైనదిగా ఉంటుంది యేసుప్రభా. నైనా నువ్వే సహాయం చేయండి. అన్నీ ఉంటేనే ఆదరిస్తారు యేసుప్రభా, ఏది లేకపోతే తీసిపడేసే స్థితిలో ఉంటారు యేసే. వారి కష్టాలను దేవా ఎవరు పట్టించుకోరు యేసుప్రభా. ప్రతి మనిషిలో ఒక పోరాటం ఉంది యేసుప్రభా. నైనా దేవా నువ్వే సహాయం దయచేయండి. వాళ్ళు గెలిచే శక్తిని దేవా, ఎవరైతే అలసిపోతున్నారు యేసుప్రభా, ఈరోజు మనశ్శాంతి లేకుండా ఉన్నారేమో యేసయ్యా, వారి జీవితంలో మనశ్శాంతిని అనుగ్రహించండి యేసయ్యా. శాంతి సమాధానం నెమ్మది కలిగచేయండి యేసయ్యా. వారి జీవితంలో అనేక మేలుతో నింపండి, సంతోషం సమాధానం దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మన నీకే స్తోత్రం యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి యేసుప్రభా. నువ్వే సహాయము దయచేయండి. వారి జీవితానికి సమస్యలన్నిటి నుంచి విడిపించండి యేసుప్రభా. నువ్వే కార్యం చేయండి. ఈరోజు ఎవరైతే నైనా ఈ సమస్యలు చూసి అద్భుతాలు జరగట్లేవని, వారి లైఫ్లో ఏమి జరగట్లేదు అనేసి మరణానికి ఆలోచిస్తున్నారేమో యేసుప్రభా, వారి మరణాన్ని తప్పించండి యేసయ్యా. వాళ్ళ మనసులో ఎన్నో బాధ వేదన కలిగి ఉన్నారేమో యేసయ్యా. ఎంతోమందితో మోసపోయారేమో యేసుప్రభా. నువ్వే సహాయము దయచేయండి, అద్భుతం జరిగించండి యేసుప్రభా. అద్భుతకరుడు ఆలోచనకర్త నీకే వందనాలు యేసుప్రభా. ఎంతమంది లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్నారు యేసుప్రభా, లైఫ్ సెటిల్ చేయండి యేసుప్రభా. మీరే అద్భుతం జరిగించండి యేసుప్రభా. నైనా నువ్వే సహాయం చేయండి యేసయ్యా. వారి మనస్సుని వారి బాధని తీసివేయండి యేసుప్రభా. వారికి బుద్ధిని జ్ఞానం అనుగ్రహించండి యేసుప్రభా. వారి దేహాన్ని శుద్ధి చేయండి యేసుప్రభా. వారి నైనా ప్రార్థన అంగీకరించండి యేసయ్యా. వారి ఆత్మను శుద్ధి చేయండి యేసుప్రభా. నైనా వారి సంపాదన అభివృద్ధి పరచండి యేసయ్యా. వారి ఉపవాసంలో మంచి జవాబుని దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, వారికి క్షమాపణ దయచేయండి యేసయ్యా. నువ్వే కార్యం చేయండి, అద్భుతం జరిగించండి యేసయ్యా. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి యేసుప్రభా. నువ్వే సహాయము దయచేయండి యేసుప్రభా. నైనా నిన్ను నమ్ముతున్నాం యేసుప్రభా. నమ్మిన వారి పట్ల దేవా గొప్ప మేలు జరిగిస్తా అన్న దేవుడు యేసుప్రభా. నైనా నువ్వే సహాయము చేయండి, అద్భుతం జరిగించండి. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు నీకు వందనాలు. ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ బంధకాల్లో ఏ సమస్యలో ఉన్నారు యేసుప్రభా, వారి సమస్యను వాళ్ళ బంధకాల నుంచి విడిపించండి యేసుప్రభా. నైనా దేవా వారి విశ్వాస జీవితాన్ని దయచేయండి యేసుప్రభా. నైనా దేవ మీరే కార్యం చేయండి, ఆత్మ విశ్వాసము దయచేయండి యేసుప్రభా. నైనా నువ్వే కార్యం జరిగించండి యేసుప్రభా. మంచి జాబ్స్ వరకు అనుగ్రహించండి యేసయ్యా. వారికున్న శోధన వారికున్న వేదన అన్నింటినీ తొలగించండి యేసుప్రభా. నీ నామంలో అడుగుచున్నాం యేసుప్రభా. నైనా నువ్వే సహాయము దయచేయండి, అద్భుతకరుడు ఆలోచనకర్త నీకే వందనాలు యేసుప్రభా. దేని మీద ఆశ కలిగి ఉన్నారేమో యేసయ్యా, బాధ కలిగి ఉన్నారేమో యేసయ్యా. నైనా దేవ వాళ్ళ కష్టంలో నైనా దేవ బాధ్యతలో మీరు తోడుగా ఉండండి, సంతోషాన్ని జీవితాన్ని దయచేయండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. మీరే కార్యం చేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారు కూడా మీరు తోడుగా ఉండండి, అద్భుతాన్ని ఆచరణ మేలు జరిగించండి యేసయ్యా. వారి జీవితంలో దేవా మీరే కార్యాలు జరిగించండి యేసయ్యా. ప్రతి శోధన ప్రతి వేదన కొట్టివేండి యేసయ్యా. ప్రతి మంత్రాలు కొట్టివేండి, ప్రతి చీకటి శక్తులు కొట్టివేండి యేసయ్యా. ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. నీ నామంలో దేవా కార్యాలు జరిగించండి యేసయ్యా. ఈరోజు ప్రతి కుటుంబంలోనైనా వాళ్ళు బ్రతకాలనుకున్న సుఖము లేక సంతోషం లేక నైనా దేవా ఎప్పటికప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారేమో యేసయ్యా. న్యాయము జరగట్లేదని బాధపడుతున్నారేమో యేసయ్యా. వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి, న్యాయం అనుగ్రహించండి యేసుప్రభా. నువ్వే సహాయము దయచేయండి యేసయ్యా. నువ్వే అద్భుతాలు జరిగించండి దేవా. నీ ప్రేమను చూపించండి యేసుప్రభా. ప్రతి కుటుంబానికి యేసుప్రభా నైనా ఆదరించేవారు లేక ఆదుకునేవారు లేక బాధపడుతున్నారు ఈ కుటుంబంలో. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి యేసుప్రభా. నువ్వే అద్భుతాన్ని జరిగించండి, వారి బాధ నుంచి విడిపించండి యేసుప్రభా. ఈరోజు అందరు వాళ్ళని చూసి చులకనగా మాట్లాడుతున్నారేమో, తీసి పడేస్తున్నారేమో యేసుప్రభా. నైనా నువ్వే జ్ఞానాన్ని అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. వాళ్ళకి ఎలా ప్రార్థించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా
ఉండాలో యేసుప్రభ, ఎలా జ్ఞానం కలిగి ఉండాలో యేసుప్రభ మీరే నేర్పించండి, అద్భుతాన్ని జరిగించండి, ఆచరణ జరిగించండి ఎస్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి ఎస్యా. దేవా, ప్రతి శోధన తప్పించండి, ప్రతి వేదన తప్పించండి, ప్రతి మంత్రాలు చీకటి శక్తుల నుంచి విడిపించండి. మంచి నిద్ర దయచండి వారికి నైనా, వారికి ఆరోగ్యాన్ని దయచండి దేవా, మంచి ఆలోచన దయచండి యేసుప్రభ. మీరే కార్యం చేసి అద్భుతాలు జరిగించే దేవుడు వేసా, ఆశ్చర్యకరుడ యేసుప్రభ. ఈరోజు ఎవరైనా ఆప్యాయతంగా ఉంటే బాగుండని అర్థం చేసుకునే వారు ఉంటే బాగుండు దేవా. ఎవరు నా బాధ తీరుస్తారు, ఈరోజు నాకు ఎవరు ఆనందాన్ని ఇస్తారని ఎంతమంది అయితే పోరాడుతున్నారు ఏసయ్య. వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. భార్య భర్తల సమస్యలు తీసివేసేయ. వారి అప్పుల నుంచి, రోగం నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, అన్నిటి నుంచి లేవనెత్తండి యేసుప్రభ. నీ ప్రేమ వారికి దయచేయండి యేసుప్రభ. నువ్వే సహాయము చేయండి యేసుప్రభ. నువ్వే అద్భుతాలు జరిగించండి, ఆచరణ జరిగించండి యేసుప్రభ. ఎవరైతే ఈరోజు నైనా న్యాయం కొరకు పోరాడుతున్నారు ఏసయ్య, వారికి న్యాయాన్ని అనుగ్రహించండి ఏసయ్య. ఎంతోమంది పొలాల కొరకు నైనా, ఆస్తుల కొరకు గొడవలు అవుతున్నాయి యేసుప్రభ. అన్యాయంగా నైనా మరి ల్యాండ్ విషయంలో కూడా ఏమన్నా ఉంటే నేను తీసివేసేసా నైనా, నువ్వే సహాయం దయచేసేసా. మరి లోన్స్ కొరకు అప్లై చేసే లోన్స్ దయచేసేసా నైనా. వారి అప్పు సమస్య నుంచి విడిపించండి, తాగుడు నుంచి, వ్యసనాల నుంచి విడిపించండి ఏసయ్య. నేను పిల్లల స్టడీస్లో మీ తోడుగా ఉండండి యేసుప్రభ. నన్ను తాగుడికి, వ్యసనాలకి బానిస అయిపోయారేమో యేసుప్రభ. ప్రతి కన్నీటి ప్రార్థన మీరు ఆలకించండి యేసుప్రభ. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి దేవా. నువ్వే సహాయము చేయండి యేసు. స్వస్థత, విడుదల కలగచేయండి యేసుప్రభ. వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక, ఆచరణ జరుగునుగాక యేసయ్య. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషం దయచేయండి. వారి బాధను తీసివేయండి, వేదన తీసివేయండి యేసుప్రభ. ప్రతి కుటుంబాన్ని దర్శించండి యేసుప్రభ. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల కొరకు వేదన చెందుతున్నారో, బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, ఆవేదన చెందుతున్నారు. వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చూడును గాక యేసయ్య, ఆచరణ చూడును గాక యేసయ్య. నువ్వే సహాయము దయచేయండి దేవా. నువ్వే అద్భుతాలు జరిగించండి యేసుప్రభ. నువ్వే సహాయము చేసే దేవుడు వేసే. మార్గాలు తెరవండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థన వారి జీవితాలు మార్చబడును గాక, వారి కుటుంబంలో శాంతి, సమాధానం ఉండును గాక, వారి లైఫ్లో అనేక సమస్యల నుంచి విడుదల పొందును గాక యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ నీకే వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం దయచండి. ఈ ఉదయకాల ప్రార్థన వారి జీవితాలు మార్చబడును గాక, వారి సమస్యలు పోను గాక, వారి బంధకాలు తొలగిపోను గాక, వారి అప్పుల నుంచి విడుదల దయచండి యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి, అద్భుతం, ఆచరణ, మేలు జరిగించండి యేసయ్య. ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఎంతమంది అయితే సిస్టర్ సన్ రైజ్ మరియు ఉదయకాల ప్రార్థనలో అటెండ్ అవుతున్నారో, మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తారండి. నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు జరిగిస్తాడు. ఎందుకంటే నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి నువ్వు నమ్మితే నీ బిజినెస్లో కావచ్చు, నీ పిల్లల జీవితంలో కావచ్చు, మీ లైఫ్ విషయంలో కావచ్చు, అన్నిట్లో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడండి. కాబట్టి తప్పక మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. చూడండి, విశ్వసించి నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తారు. చూడండి, మనము మరి ఆ బైబిల్లో అనేకులను మనం చూసుకుంటూ ఉంటాం. ప్రవక్తలు కానీ, శిష్యులను కానీ కదండి, అనేకులను చూసుకున్నప్పుడు ఎంతో భయముతో, భక్తితో ఉన్నారండి. వారు నమ్మిరు, విశ్వసించారు, దేవుడు కార్యం జరిగించిందండి. విధవరాల పట్ల దేవుడు కార్యం చేసిన దేవుడు ఈరోజు మీ పట్ల దేవుడు కార్యం జరిగించబోతున్నాడండి. అద్భుతాన్ని జరిగించబోతుండు, ఆశ్చర్యం జరిగించబోతుండు. కాబట్టి ఎంతమంది అయితే మరి ఉదయకాల ప్రార్థన మరి ఏకీభవిస్తున్నారో, తప్పక మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతుండండి. మీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని కలుగ చేయబోతుండు. ప్రతి ఆటంకాలు తొలగించబోతుంది, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించబోతుందండి, ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించబోతున్నాడు. ఈరోజు మీరు ఏ పని నిమిత్తం అయితే వెళ్తున్న పని విషయంలో ఖచ్చితంగా దేవుడు సక్సెస్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఏ పనికి వెళ్ళినా, ఏ విషయంలో మీరు ముందడుగు వేసినా మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవునికి ముందు ఎప్పుడైతే ఇస్తామో దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడండి. కాబట్టి మీ జీవితంలో దేవుడు తప్పక కార్యం జరిగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థన మరి చేసుకొని వెళ్తున్నారో, తప్పక మీ ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతి ఆటంకాలు తొలగించబోతున్నాడు, ప్రతి దురాత్మ శక్తి నుంచి విడిపించబోతుండండి. మీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వబోతున్నారు. కాబట్టి దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారు, దేని నిమిత్తమైతే దేవుడిని అడుగుతారో, తప్పక దేవుడు కార్యాలు జరిగించబోతున్నారు. కాబట్టి ఎంతమంది అయితే మరి ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కూడా మీరు రిక్వెస్ట్ తెలియచేయండి. మరి ప్రతి ఒక్కరు మీ జీవితంలో దేవుడు తప్పక కార్యాలు జరిగించబోతున్నారు. శాంతి, సమాధానము, నెమ్మదిని కలిగే చేసే దేవుడు అండి. మీ అవసరాలన్నీ తీర్చాలని మనసారా కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.